31 రోజుల ఛాలెంజ్‌లో 29వ రోజు 29వ సామెతతో సిద్ధమా? ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుని రాకడండి ఒక దొంగ వచ్చినట్టుగా వస్తాను అంటున్నాడు. దొంగ వచ్చేటప్పుడు మనకి చెప్పి రాడు కదా! మార్కు సువార్త 13వ అధ్యాయంలో రెండో రాకడ సూచనలు దేవుడు చెప్పాడు. ఇంటి యజమానుడు ప్రొద్దుగురొంక వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కుయ్యినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండట చూచునేమో గనక మెలకువగా ఉండుడి. ఇక్కడ నిద్ర మత్తుగా ఉన్నప్పుడు యజమానుడు చూచి నిన్ను శిక్షకు అప్పగిస్తాడు అంటున్నాడు కదా! అంటే నిద్రమత్తు అంటే రాత్రి మనం ఫిజికల్‌గా నిద్రపోవడం కాదు గానీ, ఈ లోకంలో ఉండే ఐక విచారాలు, ధనాపేక్ష ముండ్లలాగా మీ ఆత్మను ఆర్పేస్తున్నాయేమో. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మండుచున్న దివిటీల్లాగా ప్రకాశించాలని ఉంది కదా! మెలకువ కలిగి ప్రార్థన చేస్తా ఆయన రాకడ కొరకు సిద్ధపడదామా?